రైట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరవ్వాల్సిన కేటీఆర్ అయితే అక్కడికి వచ్చి కూడా కాసేపు హైడ్రామా అయితే అక్కడ క్రియేట్ చేశారు. తమ లాయర్లను వెంట పెట్టుకొచ్చి అడ్వకేట్స్ను లోపలికి అనుమతిస్తేనే విచారణకు హాజరవుతాను అంటూ కూడా కేటీఆర్ చెప్పడం మనం చూస్తున్నాము. అయితే ఏసీబీ పోలీసులు తమ లాయర్లకి అనుమతి లేదు అనడంతో కూడా విచారణకు హాజరవ్వకుండా కూడా కేటీఆర్ అయితే కాసేపు అక్కడ హైడ్రామా నడిపించారు. వాంటెడ్గా ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా మీడియాను అటు ప్రజలను కూడా తప్పుదారి పట్టించేలాగా కూడా కొన్ని ప్రభుత్వంపై కూడా కొన్ని విమర్శలు అయితే ఆయన చేయడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతం ఏసీబీలో విచారణకు హాజరవ్వాల్సిన కేటీఆర్ అయితే విచారణకు హాజరవ్వకుండా అక్కడ కాసేపు హైడ్రామా క్రియేట్ చేసి తమ లాయర్లతో తమని లోపలికి పంపించాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని వ్యాఖ్యలు చేసి అయితే ఆయన గాంధీ భవన్కి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. అయితే తదుపరి విచారణకు హాజరవుతారా, ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్లో అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటివరకు మనం అక్కడ ఏసీబీ ఆఫీస్ ముందైతే ఏం జరిగిందనేది కూడా మనం చూసాము. సో అక్కడ కేటీఆర్ రావడం, తమ లాయర్లని అనుమతించకపోవడంతో కూడా కేటీఆర్ అయితే వెనుతిరిగి గాంధీ భవన్కి వెళ్ళడం కూడా మనం చూసాము, తెలంగాణ భవన్కి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఏసీబీ అధికారులు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు ఏసీబీ అధికారులు చెప్పినట్టుగానే హైకోర్టును ఆశ్రయిస్తారా, మళ్ళీ విచారణకు పిలుస్తారా? డీటెయిల్స్ ఏంటి? పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగానే కేటీఆర్ ఇవాళ ఏసీబీ అధికారుల విచారణకి డుమ్మా కొట్టారు. ఎందుకంటే చాలా క్లియర్గా ఆ రోజు క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కానీ రిజర్వ్ చేసినప్పుడు కానీ తీర్పు చాలా క్లియర్గా చెప్పింది, నాట్ టు అరెస్ట్ అని. ఆయనకి ఊరట లభించినప్పటికీ కానీ ఏసీబీ అధికారులు ఎప్పుడు విచారణకి పిలిచినా కూడా విచారణకి మస్ట్ అండ్ షుడ్గా హాజరు కావాలి అని చెప్పినా కూడా, మరి ఒకవేళ అన్ని చెప్పినటువంటి కోర్టు లాయర్ సమక్షంలో విచారణ చేయాలని చెప్పి ఉంటే ఇవాళ లాయర్ని తీసుకొని వచ్చి ఆయన విచారణకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే లేనటువంటి సమస్యని కావాలని ఒక 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం ముందు అక్కడ వెహికల్ ఆపి కావాలని తనకు సంబంధించిన వ్యక్తుల్ని పిలిపించుకొని అక్కడ మాట్లాడి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తూ, ఏసీబీ అధికారుల పైన విమర్శలు చేస్తూ, లాయర్లని అనుమతిస్తేనే నేను ఇక్కడికి వస్తాను, ఒకవేళ నేను ఇక్కడికి వస్తే మా ఇంట్లో రైడ్స్ చేస్తారు, ఇంట్లో ఏదైనా ఇంప్లాంట్ చేస్తారు, లేని ఆధారాలను సృష్టిస్తారు, అక్కడ నా పైన తప్పుడు కేసులు పెడతారని వ్యాఖ్యలు చేయడం తప్పు అనేది చాలా దురదృష్టకరమైన కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే మొన్నటి వరకు చూశారు లొట్టపీసు అన్నటువంటి కేసు, పనికిమాల కేసు అనేటువంటి ఆయన నేను ఎలాంటి విచారణగానే ఎదుర్కొంటానటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా అదే ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏసీబీ అధికారుల అత్యంత సమీపం వరకు వచ్చి ఎందుకు కావాలనే డ్రామాలు చేసి వెనక్కి వెళ్ళిపోయాడనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే కోర్టు ఇచ్చేటువంటి పర్మిషన్ లేదు, పోలీసు ఎటు ఏసీబీ అధికారులు కూడా చెప్పలేదు లాయర్ల సమక్షంలో మేము మిమ్మల్ని విచారణ చేస్తామని. కానీ అది లేకపోయినా కావాలని ఆయన లాయర్ల సమక్షంలోనే విచారణ చేయాలనేది కూడా పట్టుబడ్డము, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడము, తర్వాత ఏసీబీ అధికారులకి అక్కడి నుంచి ఏసీపీ ఫోన్ చేసినప్పుడు సార్ లాయర్లకి పర్మిషన్ ఉందా ఈయన అడుగుతున్నాడు అనే విషయం చెప్పినప్పుడు ఎటువంటి పర్మిషన్ లేదనే అంశాన్ని ఆయన చెప్పినప్పుడు కావాలనే దాన్ని పొలిటికలైజ్ చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు తీవ్ర విమర్శలు అనేది ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు కేటీఆర్ దాదాపు 30 నిమిషాల పాటు చేసినటువంటి ఈ డ్రామా పైన మనతో పాటు మాట్లాడడానికి మన అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ గారు మీతో అందిస్తారు. కేటీఆర్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తాను ఇవాళ విచారణకు అటెండ్ కావాలని చెప్పి బ్యాక్ వెళ్ళాడు. మామూలుగా అయితే హైకోర్టులో కేటీఆర్ఏ స్వయంగా అడగాలి, న్యాయవాదులతో సహా అటెండ్ అవుతానని చెప్పాలి. కానీ కేటీఆర్ మాత్రం ఎక్కడ కూడా తన ప్లీలో తన వాదనలో కూడా హైకోర్టుకి ఎక్కడ చెప్పలేదు న్యాయవాదులతో అటెండ్ అవుతా అని చెప్పి. కానీ ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత డిఫరెంట్ రోల్ ప్లే చేసి అటెన్షన్ డైవర్షన్ అనే ఒక పాలిటిక్స్ని ఇక్కడ ప్లే చేశాడని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ గతంలో కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక మాజీ మంత్రిగా పనిచేశాడు, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఎలాంటి సూత్రాలు పాటిస్తారు, పోలీసుల సంబంధించి నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఏం ప్లే చేస్తారనేది కూడా ఖచ్చితంగా కేటీఆర్కి తెలుసు. కానీ ఇదే ఏసీబీ ఆఫీస్కి దగ్గరలోకి రాకుండా కూడా బయటనే ఉండి న్యాయవాదుల్ని అనుమతించడం లేదు, న్యాయవాదుల్ని అనుమతించకుండా కూడా వెళ్ళాడని చెప్పి తను బయటకు వెళ్ళారు. ప్రస్తుతం అయితే 11 గంటల 10 నిమిషాలకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీటు
పెడతానని చెప్పి కొద్దిసేపటి క్రితమే మెసేజ్ కూడా పంపించారు. కానీ ఒకవైపు విచారణ ఉన్న సందర్భంలో తెలంగాణ భవన్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా ఇది చట్టవిరుద్ధం అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ విచారణకు అటెండ్ అయ్యి ఈ కార్ రేస్ సంబంధించి స్కామ్లో ఏం జరిగింది, 9, 10, 11 సంబంధించిన సీజన్లలో ఎన్ని డబ్బులు కూడబెట్టారు, దానికి సంబంధించి కేవలం నోటిఫైలే ఎందుకు సిద్ధం చేశారు అంటే అరవింద్ కుమార్ ద్వారా వ్యక్తిగతంగానే నోటిఫైల్ సిద్ధం చేసి క్యాబినెట్ ఆమోదం లేకుండా 55 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారన్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. కానీ వాటన్నిటికీ ఏమిటి కూడా సమాధానం చెప్పలేనట్టుగా కేటీఆర్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరి కేటీఆర్ విచారణను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా లేడా, అరెస్ట్ అవుతాడన్న భయం ఉందా, వీటికి సంబంధించి మాత్రం కేటీఆర్ కొద్దిసేపట్లో మీడియా ముందు సమాధానం చెప్పనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఆఫీస్కు దగ్గరకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన ఇంటిపైన దాడి చేయాలి, రైడ్ చేయాలన్న పన్నాగ పన్నారంటున్నారు. తనకు సమాచారం ఉందంటున్నాడు. మొదట తను పోలీసు విచారణకు హాజరైన తర్వాత పోలీసులు ఏం చేస్తారు, ఏసీబీ ఏం చేస్తారు అనేది సెకండరీ ఇష్యూ. ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ మన బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు. హలో, మామూలుగా ఒక విచారణ సందర్భంలో ఏసీబీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. ఏసీబీ ఇవాళ నోటీస్ ఇచ్చింది క్లియర్గా, ఏదైతే ఈ కార్ రేస్ స్కామ్ సంబంధించి విచారణకు హాజరు కమ్మని. కానీ కేటీఆర్ మాత్రం లోపలికి వెళ్లకుండా న్యాయవాదులతో వస్తేనే తనను అనుమతించమని చెప్పి అలిగి వెళ్ళాడు మరి తెలంగాణ భవన్కి. అంటే మామూలుగా న్యాయానికి సంబంధించి ఒక చట్టం ముందు హాజరైన వ్యక్తికి ఇంత వెసులుబాటు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే విచారణకు పిలిచింది తననే, కానీ ఎప్పుడైనా కానీ న్యాయవాదులతో వెళ్ళాలి, ఎవరితోనైనా వెళ్ళొచ్చు. కానీ విచారణ చేసే అధికారిది కదా డిస్క్రిషన్, పూర్తి స్థాయి విచక్షణ విచారణ అధికారిది. ఎవరిని అలౌ చేయాలా అలౌ చేయకూడదా అనేది ఆయన చూసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేసే ప్రక్రియలో భాగంగా వేరే వాళ్ళని తీసుకెళ్తా, న్యాయవాదం ముసుగులో వేరే వాళ్ళని తీసుకెళ్తా, నిపుణులను తీసుకెళ్తా అని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరడం కేవలం డుమ్మా కొట్టడానికి మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బివిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మధ్య జరిగిన హైకోర్టులో కూడా అరుణ్ కుమార్ గారు ఈ మధ్య జరిగిన హైకోర్టు విచారణలో కూడా తన కేసునే క్వాష్ చేయాలన్నాడు, తనను అరెస్టు చేయకూడదని చెప్పి పిటిషన్ వేశాడు. ఆ వాదనలో కూడా ఎక్కడ కూడా న్యాయవాదులతో అటెండ్ అవుతా అని చెప్పి కూడా మరి కేటీఆర్ న్యాయవాదులు ఏమైనా చెప్పిరా? కేటీఆర్ న్యాయవాదులకు కోర్టు ఏమైనా అట్లా అనుమతి ఇచ్చిందా? లేదు, దెర్ ఇస్ నో సచ్ పిటిషన్ బిఫోర్ ద కోర్ట్. కోర్టు ముందు అటువంటి పిటిషనే లేదు. యాక్చువల్ గా కూడా ఆయన విచారణనే కాదు, కేసునే కొట్టేయాలని వచ్చారు కదా హైకోర్టుకి. హైకోర్టు క్వాష్ పిటిషన్ లో నేను తప్పే చేయలేదు అని చెప్తున్నారు. అంతకంటే ముందు ప్రెస్ మీట్లు నిర్వహించి తానే చెప్పిన అరవింద్ కుమార్ ఐఏఎస్ కి అమౌంట్ రిలీజ్ చేయమని, నెక్స్ట్ జెన్ ఎప్పుడైతే పక్కకు జరిగిందో ముగ్గురు కలిసి వ్యాపారం నిర్వహించినప్పుడు ఒక భాగస్వామికి నష్టం వచ్చినప్పుడు మిగతా ఇద్దరు మేల్కోవాలి, కానీ ఒకటి నష్టపోయిండు, ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తా, నా పార్టీకి 37 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వండి నేను చూసుకుంటా అని చెప్పడం నిజంగా కూడా అవినీతి సంబంధించిందే. క్విడ్ ప్రో కొనే తనకు ఒకవైపు లాభం అవుతుంది. నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో దాని సిస్టర్ కన్సర్న్ అనే సంస్థ ఖచ్చితంగా 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి చెల్లింపులు చేసింది ముందే. మరి ఆ చెల్లింపుల్లో భాగమే ఈరోజు వీళ్ళకి ఫేవర్ చేసిండ్రా. దాదాపు 4 సర్క్యూట్లకు సంబంధించి 4 సంవత్సరాలలో 600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నా కూడా నెక్స్ట్ జెన్ పక్కకు తప్పించి అగ్రిమెంట్ లేకున్నా కూడా ఎఫ్ఈఓకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం 54 కోట్ల రూపాయల పైచిలకు, దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి రావడం. హెచ్ఎండిఏ చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ గారు తన కొడుకే కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించిండ్రా. ఇప్పుడు కేటీఆర్ వెనక్కి వెళ్లిన సందర్భంలో కేసీఆర్ ను కూడా అక్యూజ్డ్ గా చేర్స్తేనే ఈ కేసుకు న్యాయం చేకూరుతుందని నేనైతే భావిస్తున్నాను. అంటే మామూలుగా ఒక కేసుకు సంబంధించి ఏసీబీ రెగ్యులర్గా అప్రొప్రియేషన్ కావచ్చు, ఏసీబీ దాడులు కావచ్చు, రకరకాలుగా ఏసీబీ అనేది చేస్తూ ఉంటుంది. ఏసీబీ ముందు చాలామంది నిందితులు హాజరవుతుంటారు. కానీ ఏ సందర్భంలో కూడా న్యాయవాదులతో సహా అటెండ్ అవుతానని చెప్పలేదు. మామూలుగా అయితే
ఒక కస్టడీ పిటిషన్కు సంబంధించి కస్టడీకి ఇచ్చిన తర్వాతనే న్యాయవాదులతో సహా మాకు సంబంధించిన నిందితుడు హాజరవుతాడు, అతనికి సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కోర్టును కోరతారు. కానీ కేటీఆర్ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా చట్టానికి అతీతంగా తను న్యాయవాదులు కావాలనేది ఈ చట్టంలో ఇలాంటి జరిగే ఆస్కారం ఉంటుందంటారా? కేసీఆర్ ను నువ్వు తప్పకుండా హాజరు కావాలి అంటే హాజరు కావాలనా లేదా అనేది కేటీఆర్ విచక్షణ. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా పూర్తి అధికారాలు ఉంటాయి. కోర్టుకు వెళ్లి తీసుకుంటే తప్ప అటువంటి సౌలభ్యం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అక్యూజుడు ఎవరు, అక్యూజుడినే విచారిస్తారు తప్ప అక్యూజుడితో పాటు నేను ఒక మందం వేసుకొని వస్తా, ఆ మంద ముందే నన్ను క్వశ్చన్లు అడగాలి అనడం మాత్రం గొంతెమ్మ కోరిక. ఖచ్చితంగా విచారణను డుమ్మా కొట్టే ఉద్దేశం ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఆల్రెడీ నోటీసులకు స్పందించకుండా సమయం కోరిన సందర్భంలో వాళ్ళేం చెప్తారో తెలియకుండా నేనెందుకు ముందే చెప్పాలి అనే ఉద్దేశంతో డుమ్మా కొట్టడానికి ఒక సాకు క్రియేట్ చేసుకోవడం, వెనక్కి తిరిగి పలాయన మంత్రం చిత్తగించడం మాత్రమే ఇది. ఇన్వెస్టిగేషన్ అథారిటీకి పూర్తి స్థాయి అధికారం ఉంటది, ఎవరిని విచారణకు పిలవచ్చు, ఎవరిని విచారణకు అలౌ చేయొచ్చు అనేది. అది కానీ కాదు కూడని పక్షంలో కోర్టుకు వెళ్ళి కథ తెచ్చుకోవాల్సింది. నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి నాకు న్యాయవాది సహాయం కావాలి అని అడిగితే తప్ప న్యాయవాదులతో వెళ్లే హక్కు అనేది ఖచ్చితంగా ఉండదు. అంటే ఏసీబీ కూడా ఇవాళ కేటీఆర్ విచారణకు ఒకవేళ హాజరు కాకుంటే సవాలు చేయడానికి ఆస్కారం ఉంటుందా? అంటే ఇలా విచారణకు హాజరు కాలేదు, న్యాయవాదుల సమ్మతి కోరాడు, విచారణ లోపలికి వచ్చి కూడా బయటికి వెళ్ళాడని చెప్పి ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్ గా దిస్ ఇస్ మస్ట్ బి ఫేటల్ టు కేటీఆర్. తనకు ఆశనిపాతమే అవుతుంది. ఈ రోజు విచారణకు హాజరు కాలేదన్న విషయాన్ని మెన్షన్ చేయడము, ఏదో ఒక విషయం కోర్టుకు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే విచారణకు ఇష్టం లేదు, విచారణ నుంచి పారిపోతున్నాడు అన్నప్పుడు తన పిటిషన్ భవిష్యత్తు మీద ఇది ప్రశ్నార్థకం అవుతుంది ఖచ్చితంగా. అంటే కేటీఆర్ కూడా ఇవాళ విచారణకు రాకుండా నేను మరోసారి హాజరవుతానని చెప్పి వెసులుబాటు కోరడానికి న్యాయస్థానాన్ని కానీ ఏసీబీని కానీ ఆస్కారం ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఒకసారి ఇక్కడ దాదాపుగా గేటు వరకు వచ్చి బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ ఆయన చేసిన కుప్పిగంతులన్నీ కూడా కోర్టు దృష్టికి ఏసీబీ తీసుకువెళ్లే అవకాశం ఉంది. విచారణకు హాజరు కావడానికి ఆయనకి ఇష్టం లేదు, కొంచెమ కోరికలు కోరుతున్నారు అనే విషయాన్ని ఆల్రెడీ పిటిషన్ పెండింగ్ లో ఉంది. కన్సిడరేషన్ వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో తన కేసును తానే నష్టపరుచుకునే విధంగా ఈ రోజు కేటీఆర్ వ్యవహరించడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి విచారణ ఎలా ఉంటుందంటారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించి? ఖచ్చితంగా ఇది మస్ట్ బి ఫేటల్, నెగిటివ్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆయన క్వాష్ నన్ను అరెస్ట్ చేయొద్దన్న పిటిషన్ ను ఏదైతే ఆల్రెడీ స్టేలో ఉన్నారో, ఇంట్రీమ్ ఆర్డర్ ఎక్స్టెన్షన్ లో ఉందో, దానికి సంబంధించి వెకేట్ స్టే, ప్రభుత్వం వేసిన వెకేట్ స్టే పిటిషన్ అలవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెకేట్ స్టే ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కేటీఆర్ మరొక లేఖ రాశారు, నాపై తెలంగాణ రాష్ట్రం ఏసీబీ చెప్పండి. ఆయన ఏదైతే కోరినరో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు విధించిన ఇంటరిమ్ స్టే అనే దాన్ని ఎత్తివేయమని ఆల్రెడీ హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఒకవేళ ఆ పిటిషన్ అలవ్ అయినప్పుడు ఆయనకున్న ఇంటరిమ్ ఆర్డర్ అనేది కేటీఆర్ ఒక లేఖ రాశారు, మీకు వినిపిస్తాను, ఒకసారి లైన్ లో ఉండండి అరుణ్ కుమార్ గారు. కేటీఆర్ ఏమైనా లేఖ రాశాడంటే, తెలంగాణ రాష్ట్రం ఏసీబీ నా పైన కేసు నమోదు చేసింది, ఈ కేసులో పక్షపాతిగా ఉన్నారు, మీ తరఫున విస్తృతమైన సమర్పణలు చేయబడ్డామని చెప్పారు, తీర్పు రిజర్వ్ చేయబడింది, తీర్పు రిజర్వ్ చేసే సమయంలో ఎందుకు పిలిచారని కూడా క్వశ్చన్ చేశారు, మీ ముందు హాజరు కావాలని సబ్జెక్టు నోటీస్ జారీ చేశారు, కేసుకు సంబంధించిన సమాచారం మరి పత్రాలు నా నుండి సమాచారం వివరాలు నేను ఇవ్వలేదని చెప్పారు, కానీ సమయం ఇవ్వాలని చెప్పి మళ్ళీ అడిగారు, నా చివరిలో అవసరమైన చర్య తీసుకోవడానికి కేసుకు సంబంధించి వివరాలు తెలియజేసేందుగా మీ నుంచి నాకు వచ్చింది, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా చట్టం ద్వారా అందించబడిన రాజ్యాంగ మరియు చట్టపరమైన హక్కులకు లోబడి నేను సహకరిస్తానన్నాడు. కానీ ఆర్డర్ కోసం రిజర్వ్ చేయబడినందున ఈ కేసులో తీర్పు వెలువడే వరకు దాన్ని వాయిదా వేయమని చెప్పి పరిగణించాలని చెప్పి అడిగారు. గౌరవమైన హైకోర్టు ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కొనసాగించాలని చెప్పని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనేది కన్సిడర్ చేయబడుతుందా చేయబడదా అంటే లీగల్గా? ఖచ్చితంగా చేయబడదు. ఎందుకంటే స్పష్టంగా చెప్పింది హైకోర్టు, ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అని చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే విచారణకు ఏసీబీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉందనే కదా. విచారణలో భాగంగానే ఆయన ఇన్వైట్ చేసిండ్రు, అంతేకాని ఇంటరిమ్ ఆర్డర్లకు వ్యతిరేకంగా ఆయన పిలవలేదు.
ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. కేవలం విచారణకు మాత్రమే పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే మరి ఆయన న్యాయవాదులు ఆయనకు సరిగ్గా దాని అర్థం వివరించినరో లేదో తెలియదు. అంటే తనకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తానే తుంగలో తొక్కినట్టు. ఖచ్చితంగా దిస్ మస్ట్ బి ఫేటల్ టు ఇంట్రిమ్ ఆర్డర్ పాస్డ్ బై ది హానరబుల్ హైకోర్ట్ వైల్ డైరెక్టింగ్ ది ఏసీబీ టు నాట్ టు అరెస్ట్ ద కేటీఆర్ టిల్ ఫర్దర్ ఆర్డర్. ఇంట్రిమ్ ఉత్తర్వుల్లోనే చెప్పిండ్రు ఆయనకు విచారణకు హాజరు కావాల్సిందే. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే he should obey the orders of ACB also. ఓకే అండి, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. సార్, మొత్తానికైతే కేటీఆర్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు స్టే ఉన్న సమయంలో ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖచ్చితంగా విచారణకు సహకరించాలని చెప్పి కూడా కేటీఆర్ని హైకోర్టు తన ఆర్డర్లో పేర్కొంది. ఇప్పటికైతే హైకోర్టులో ఆర్డరు రిజర్వ్ చేయబడింది క్వాష్కి సంబంధించి. కానీ ఇవన్నీ విషయాలను కూడా నోటీసులో క్లియర్గా ఏసీబీ డిఎస్పీ మజీద్ ఖాన్ ప్రస్తావించారు. హైకోర్టు ఆర్డర్ స్టేలో ఉంది మీ క్వాష్ పిటిషన్కి సంబంధించి. కానీ ఈ కార్ స్కామ్కి సంబంధించి మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి, మీ నుంచి మాకు వివరాలు కావాలి. 55 కోట్ల రూపాయలు చెల్లింపులు ఎందుకు జరిపారు, 4 సీజన్లు నిర్వహిస్తున్న ఈ కార్ రేస్ సంబంధించి ఎందుకు ఒకటేసారి ఆపారు, ఎఫ్ఈఓ పాత్ర ఏంది, ఇందులో నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించి కూడా వాళ్ళు ఈ కంపెనీ ఎందుకు వచ్చింది, గ్రీన్కో కంపెనీ సంబంధించి నెక్స్ట్ జెన్ ఎందుకు తీసుకొచ్చింది, 37 కోట్ల రూపాయలు నెక్స్ట్ జెన్ నుంచి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్కు భారత రాష్ట్ర సమితికి బాండ్ల రూపేణ 37 కోట్ల రూపాయలు ఎందుకు వెళ్ళాయి. సో ఇవన్నీ ఈ సమాధానాలు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కేటీఆర్ బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఎందుకంటే 55 కోట్ల రూపాయల వ్యవహారంలో 37 కోట్ల రూపాయలు భారత రాష్ట్ర సమితికి ఎలక్ట్రల్ బాండ్ రూపేణ వెళ్ళాయి. అంటే మరి ఈ కార్ రేసింగ్ సంబంధించి ఒకవైపున నగరం నడిబొడ్డున నిర్వహిస్తామని చెప్పి 55 కోట్ల రూపాయలు నోట్ ఫైల్ రూపేణ తీసుకున్నారు. దాదాపుగా 120 కోట్ల రూపాయలు అందుకు వెచ్చించారు. ఎందుకంటే అక్కడ రోడ్ల నిర్వహణ మిగతా ఖర్చులకు సంబంధించి కూడా అక్కడ డబ్బులు వెచ్చించారు. కానీ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఒకసారి నిర్వహించి తదుపరి ఈ నష్టాన్ని భరించలేమని చెప్పి కూడా ఎఫ్ఈఓ లండన్కి సంబంధించిన బ్రిటన్ కంపెనీ కూడా తప్పుకుంది. కానీ తప్పుకున్న తర్వాత కూడా ఈ సీజన్ను కొనసాగించకుండా కూడా వీళ్ళు ఆపేశారు. కానీ ఓవరాల్గా నష్టం 600 కోట్ల పైబడినే నష్టం వాటిల్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఒకసారి నిర్వహించినందుకే ఆర్బీఐకి దాదాపుగా 74 లక్షల పైన కూడా వాళ్ళు పన్ను చెల్లించారు. మరి ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంది. మరి 55 కోట్ల రూపాయలు ఈ కార్ రేసుకు సంబంధించి చెల్లింపులు ఎందుకు జరిగాయి, వాటికి సంబంధించిన కేవలం అరవింద్ కుమార్ ద్వారా నోటిఫైలే ఎందుకు సిద్ధం చేసి ఎలక్షన్ టైంలో కేవలం 18 రోజుల వ్యవధిలోనే స్పీడ్గా ఎందుకు చేశారు, మరి ఆ డబ్బుల్ని మళ్ళీ బాండ్ల రూపాయలు ఎందుకు పంపించారు. మొత్తం ఓవరాల్గా ఈ డబ్బుల వ్యవహారంలో బ్రిటన్ పౌండ్ల రూపేణ మళ్ళీ బ్యాక్ వచ్చి క్యాష్ రూపేణ దాదాపుగా 9 కోట్ల రూపాయలు కంపెనీకి చెల్లించారు. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కేటీఆర్ నుంచే సమాధానం రావాల్సింది. నెక్స్ట్ లెవెల్లో అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అప్పటి ఎంఏయుడి అరవింద్ కుమార్ నుంచి సమాధానం రావాలి. అలాగే హెచ్ఎండికి సంబంధించిన ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా వీటికి సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ A1, A2, A3గా ఉన్నారు. కానీ ఇప్పటికే పలు దఫాలుగా సమయం కోరుతున్నారు అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డితో పాటు. ఇవాళ కేటీఆర్ కూడా ఏసీబీ గేట్ల వరకు చేరుకొని బ్యాక్ వెళ్ళి ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. మరి చట్టం ఒకవైపు విచారణ చేస్తానని పిలిపిస్తుంటే మరోవైపు చట్టానికి అతీతంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తి, అతను ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, సిరిసిల్ల శాసనసభ్యుడిగా కూడా కొనసాగుతున్న కేటీఆర్ మరి విచారణకు సహకరించకుండా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడానికి ప్రెస్ మీట్ పెట్టారు. రైతు భరోసాకు సంబంధించి 15,000 చెప్పిన ప్రభుత్వం 12,000 ఎందుకు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతున్నారు. కానీ ఈ కార్ రేస్ స్కామ్కి సంబంధించి 55 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి ఏంటనేదని మాత్రం ఖచ్చితమైన సమాధానం కేటీఆర్ నుంచి ఇప్పటికీ రావడం లేదు. బయట కూడా ఏసీబీ ఆఫీస్కి వచ్చే ముందు రకరకాలుగా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేశాడు, రేవంత్ రెడ్డి నా ఇంట్ల పైన దాడులు చేయడానికి పూనుకున్నారు, నాకు సమాచారం ఉందన్నారు. కానీ మొదట కేటీఆర్ విచారణకు సహకరించకుండా బ్యాక్ వెళ్ళిపోయి ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు.
మరి న్యాయ సూత్రాలకు న్యాయానికి చట్టానికి విరుద్ధంగా మాజీ మంత్రి కేటీఆర్ మరి ఏసీబీ ఆఫీసు నుంచి వచ్చి విచారణకు సహకరించకుండా ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉండి మాట్లాడే పరిస్థితిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎదురుదాడికి దిగి మరి ఎందుకు విచారణకు హాజరు కాలేదని చెప్పి మరి బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ ఏం చెప్తాడనేది కూడా మరో కొద్ది నిమిషాల్లో తెలిసే అవకాశం ఉంది. అయితే నగేష్, మనం చూస్తున్నాం ఇప్పటి వరకు జరిగిందంతా కూడా, ఇప్పటివరకు కేటీఆర్ చేసిందంతా కూడా చట్ట విరుద్ధంగానే చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. సో చట్టంలో ఎలాంటి ఉంటాయి, ఇప్పుడు తన విచారణకి తమ న్యాయవాదులను తీసుకురావాలంటే కనుక ముందుగా పర్మిషన్ తీసుకోవాలి అనేది కూడా తనకు తెలుసు ఉండొచ్చు. సో అది కూడా తెలుసుకుని అంటే వాంటెడ్గానే విచారణకు హాజరు కాకూడదని ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేశారనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఈ ఫార్ములా ఈకారేస్కి సంబంధించి కూడా ఆయన ప్రభుత్వ హయాంలో పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మేమే అనుమతులు ఇచ్చామని చెప్పి, అలాగే ఈ కేసు నమోదైన తర్వాత మాకు ఎలాంటి అనుమతి లేదు, జీహెచ్ఎంసీ చూసుకోవాలనడం కూడా రెండు మాటలు మాట్లాడడం, కేసు నుండి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నారనుకోవచ్చా? అంటే రాజకీయ నాయకుడిగా డిఫరెంట్ రోల్ ప్లే చేయడం కోసమే కేటీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి లోపలికి వెళ్లకుండా తాను ముందే మరి ఒకవేళ న్యాయవాదులతో తాను అటెండ్ కావాలనుకుంటే మొన్ననే క్వాష్ పిటిషన్ సందర్భంగా ఆ రోజే చెప్పాల్సింది న్యాయస్థానానికి. అంటే తాను న్యాయవాదులతో అటెండ్ అవుతున్నాను, ఖచ్చితంగా నాకు వెసులుబాటు కల్పించండి, న్యాయవాదులతో అటెండ్ అయ్యే విధంగా నాకు ఆర్డర్లో మెన్షన్ చేయండి అని చెప్పి చెప్పాల్సింది. మరి హైకోర్టు కూడా ఓవరాల్గా ఒకవేళ క్వాష్ పిటిషన్ సంబంధించి ఇప్పటివరకైతే ఆర్డర్ ఇవ్వకుండా తీర్పు రిజర్వ్లో ఉన్నా కూడా ఓవరాల్గా చెప్తే మరి న్యాయస్థానం అనుమతిస్తుందా లేదా అనేది కూడా కేటీఆర్కు హైకోర్టులోనే సమాధానం వచ్చు. కానీ కేటీఆర్ మాత్రం అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మొదట తన ఒరియన్ విల్లా నుంచి తన ఇంటికి నందినగర్కి వెళ్ళాడు. తదుపరి ఏసీబీ ఆఫీస్కి వచ్చాడు. చాలామంది నేతలు, కార్యకర్తలు, అనుచరులు కూడా ఇక్కడికి వేసుకొని వచ్చారు. ఈ వ్యవహారంలో ఏదైతే మొన్న లగచర్ల ఇష్యూ జరిగిందో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంబంధించిన ఇష్యూని లేవనెత్తుతున్నారు. నరేందర్ రెడ్డిని కూడా ఎలా చేశారంటున్నారు. కానీ ప్రభుత్వ అధికారులపైన దాడి చేసి ఒక కలెక్టర్ను తీవ్రంగా, అడిషనల్ కలెక్టర్ని తీవ్రంగా గాయపరిచిన సంఘటన పైన మాత్రం కేటీఆర్ ఇప్పటికీ ఖండన కానీ, వాళ్ళకు సానుభూతి, వాళ్ళ కుటుంబానికి తెలియజేయడం కానీ ఇటువంటి ఏమీ చేయడం లేదు. మళ్ళీ ఈరోజు తన సొంత వ్యవహారం విచారణకు సంబంధించి వచ్చేసరికి కేటీఆర్ మాత్రం తప్పించుకోవడానికే చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. లోపల ఉన్న ఏసీబీ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ ఏసీబీ కేటీఆర్ లాగా చేయలేదు. వాళ్ళు చట్టానికి లోబడి, న్యాయస్థానాలకు లోబడి పనిచేస్తూ ఉంటారు అధికారులు. కాబట్టి ఏసీబీ అనేది తెలంగాణ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి సంస్థ. వాళ్ళకేం ప్రభుత్వాలు ఆర్డర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా వ్యక్తిగతంగా కానీ, వాళ్ళకు పరోక్షంగా కానీ వాళ్ళకి ఏమైనా సమాచారం వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు దాడులు చేస్తారు. ఏ అధికారైనా ఎక్కువ ఆస్తులు కూడబెట్టినా, తన సాలరీకి మించి కోట్ల రూపాయలు సంపాదించినా వాళ్లకు దాడులు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎఫర్ట్ పెట్టి వాళ్ళను తీసుకొచ్చి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మాజీ మంత్రిగా ఉన్న కేటీఆర్కి ప్రతి విషయం తెలుసు. మున్సిపల్ శాఖ మంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలారు. వాళ్ళ తండ్రి కేసీఆరే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏసీబీని స్వయంగా పర్యవేక్షించాడు. చాలా కేసులను కూడా వాళ్ళు చూశారు. కానీ ఆ 10 ఏళ్ల కాలం కూడా ఏసీబీ ఏ అధికారిపైన దాడులు చేయకుండా అధికారులు లంచాలు ఉండే అధికారులు సంపాదించుకుంటున్న యాంగిల్లోనే 10 ఏళ్ల పాటు పనిచేసింది. కానీ ఈరోజు ఏసీబీ చాలా గట్టిగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ ఇష్యూలో చూసుకోవచ్చు. ఎందుకంటే 55 కోట్ల స్కామ్లో కేటీఆర్ సమాధానం చెప్పకుండా గేటు నుంచే బయటకు వెళ్ళి రకరకాల ఆరోపణలు చేస్తున్నట్టే మరి కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొనే దమ్ము లేదు, ధైర్యం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బయట ప్రెస్ మీట్లో ఉండి ఎన్నో రకాల ఆరోపణలు చేయొచ్చు, ఎంతోమందిని సవాల్ చేయొచ్చు, చూసుకుందాం రా అని చెప్పి కూడా. మరి అదే విషయాన్ని ఏసీబీ ముందు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే 55 కోట్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజాధనం వృధా అయింది. మరి అందులో 55 కోట్లలో 37 కోట్లు డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఎలక్టరల్ బాండ్స్ కిందనే వెళ్ళినాయి. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ 1200 కోట్ల రూపాయలు భారతదేశ రాష్ట్రంలోనే అత్యధిక సంపాదన కలిగిన పార్టీగా ఉంది. మరి ఈ రకంగా అంటే అక్రమ మార్గంలో సంపాదించుకొని బాండ్లను పెంచుకున్నారా? మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖచ్చితంగా తన బావమతి చేస్తున్న చేష్టల్లో కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే కవిత ఎమ్మెల్సీ గతంలో మద్యం స్కామ్ సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. ఈ మధ్య కాలంలో బీసీ నినాదం కానీ తదితర విషయాలపైన పోరాడుతున్నాం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. మరి తన సొంత అన్న కేటీఆర్ మరి ఏసీబీ విచారణకు ఎందుకు హాజరవుతలేడన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా మరి వాళ్ళు మాట్లాడుకునే మరి కేటీఆర్ను విచారణకు పంపించాల్సి ఉంది. మరి న్యాయస్థానానికి అగెనిస్ట్గా, చట్టానికి విరుద్ధంగా మాత్రం కేటీఆర్ అటెండ్ కాకపోవడం అనేది కూడా ఏసీబీ సీరియస్గానే చూస్తుంది. మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. 2-3 నోటీసులకు
అటెండ్ కాకుండా లోపలికి వచ్చి విచారణకు హాజరు కాకుండా ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.